హలో ఫ్రెండ్స్, చికెన్ కుర్మా తయారు చేసుకుంటాం రండి ఫ్రెండ్స్. చాలా రుచిగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. చికెన్ స్మెల్ లేకుండా ఉండడానికి హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. సాల్ట్ హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను. వేసుకొని కలుపుతున్నాను. సాల్ట్ పసుపు వేసుకొని వాటర్ వేసి కడిగితే స్మెల్ లేకుండా ఉంటుంది. వాటర్ వేసి 2 times బాగా కడుక్కుంటున్నాను ఫ్రెండ్స్. కడుక్కున్నాను 2 times కడుక్కున్నాను. చికెన్ కుర్మాకు కావలసిన పదార్థాలు నేనైతే ముందుగా స్టవ్ అంటించుకున్నాను. స్టవ్ అంటించుకొని కడాయి పెట్టుకున్నాను. కడాయి వేడెక్కిన తర్వాత 2 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. తర్వాత పట్టా లవంగం వేసుకున్నాను. తర్వాత ఆనియన్ 2 ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను. ఆనియన్ 1 time కలుపుతున్నాను. ఆనియన్ ఉడికిన తర్వాత ఇప్పుడు 3 టమోటాను కట్ చేసుకున్నాను. కట్ చేసి వేసుకుంటున్నాను. వేసుకొని 1 time కలుపుతున్నాను. ఈ చికెన్ కుర్మా చపాతీకి, రైస్కి, ముద్దకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కట్ చేసిన కొబ్బరి ముక్కలను వేసుకుంటున్నాను. వేసుకొని 1 time కలుపుతున్నాను. ఇప్పుడు ముందుగా కట్ చేసిన పుదీనా కొంచెం తీసుకున్నాను. కొత్తిమీర కొంచెంగా తీసుకున్నాను. వేసుకున్నాను. వేసి 1 time కలుపుతున్నాను. ఇదంతా ఉడికిన తర్వాత మిక్సీకి వేసుకుంటున్నాను. ఆరబెట్టి మిక్సీకి వేసుకోవాలి ఫ్రెండ్స్. మిక్సీకి వేసుకున్న తర్వాత మరో కడాయి పెట్టుకొని 3 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత పట్టా లవంగం వేసుకున్నాను. పట్టా లవంగం చిటపటైనాక బిర్యానీ ఆకు ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి 2 వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ముందుగా కడగబట్టిన చికెన్ని వేసి కలుపుతున్నాను. వేసుకొని 1 time కలుపుతున్నాను. ఇప్పుడు హాఫ్ స్పూను పసుపు వేసుకున్నాను. హాఫ్ స్పూను సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకునే ద్వారా చికెన్ కొంచెం తొందరగా ఉడుకుతుంది. 2 నిమిషాలు ప్లేటు క్లోజ్ చేసి పెట్టాను. తర్వాత ప్లేట్ని తీసి 1 time కలుపుతున్నాను. చూడండి, ఇప్పుడు కొంచెం ఉడికినది. ఇప్పుడు 3 స్పూను చికెన్ మసాలాను తీసుకుంటున్నాను. ధనియాల పొడి 2 స్పూను తీసుకుంటున్నాను. తీసుకొని 1 time కలుపుతున్నాను. ఈ చికెన్ కుర్మా చాలా రుచిగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు గరం మసాలా 1 స్పూన్ వేసుకున్నాను. వేసుకొని మరో టైం కలుపుతున్నాను. చికెన్ ఇప్పుడు పెరుగు 1 స్పూన్ వేసుకున్నాను. వేసుకొని
కలుపుతున్నాను. పెరుగు వేస్తే చాలా రుచిగా చాలా బాగుంటుంది. పెరుగు వేసుకున్నాను. 1 టైం కలుపుతున్నాను. బాగా కలుపుకోవాలి. చాలా రుచిగా చాలా బాగుంటుంది పెరుగు వేస్తే. పెరుగు వేసుకున్నాను. పెరుగు వేసుకొని 1 టైం కలిపాను. ఇప్పుడు నేను చిల్లీ పౌడర్ 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. వేసుకొని 1 టైం కలుపుతున్నాను. చికెన్ కుర్మా చాలా రుచిగా హెమ్మిగా చాలా బాగుంటుంది. వేసుకున్నాను. చిల్లీ పౌడర్ వేసుకున్నాను. 1 టైం కలుపుకున్నాను. ఇప్పుడు నేను రెండు నిమిషాలు స్లిమ్లో పెట్టి ఉడకబెట్టాను. ఇప్పుడు 1 టైం కలుపుతున్నాను. మనము ముందుగా మిక్సీకి వేసి పెట్టిన మిశ్రమాన్ని వేసి చూడండి. ఇప్పుడు చికెన్ ఉడికింది. మరో టైం కలుపుతున్నాను. ఇప్పుడు మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టిన మిశ్రమాన్ని వేసుకొని 1 టైం కలుపుతున్నాను. ఈ చికెన్ కర్రీ చాలా రుచిగా చాలా బాగుంటుంది. 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. హెమ్మిగా చాలా బాగుంటుంది. ఇప్పుడు మరో టైం స్లిమ్లో పెట్టాను. పెట్టిన తర్వాత 2 నిమిషాలు ఉడకబెట్టిన తర్వాత మరో టైం కలుపుతున్నాను. మరో టైం కలుపుతున్నాను. ఇప్పుడు వాటర్ 1 టంబ్లర్ వేసుకొని 1 టైం కలుపుతున్నాను. మీకు కావాల్సినంత ఇప్పుడు సాల్ట్ కొంచెం వేసుకుంటున్నాను. నాకైతే ముందుగా సరిపోయింది. మీకు కావాల్సినంత వేసుకోండి. చికెన్ కుర్మా 10 నిమిషాల్లో తయారైపోయింది. చూడండి, చాలా బాగుంది. మీరు ఒక టైం ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరో వీడియోలో కలుస్తాం. థ్యాంక్ యూ.